హలో, వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా 90 ఏళ్ళ తాతగారు వచ్చారు కదండి. తాతగారును అమ్మమ్మ కలిపి వాళ్ళ వైట్ అంబాసిడర్లో బయటికి తిరగడానికి వెళ్దాం అనుకున్నారండి. వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అయితే కాదు, కానీ అదృష్టవంతులేనండి. ఎందుకు అదృష్టవంతులు అన్నానో మీరే మొత్తం కథ విని తెలుసుకోండి. ఈ లోపల మీకు ఈ రెసిపీ చెప్పేస్తాను నేను. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. దాంట్లో 1/2 కప్ పెరుగు, 1/2 కప్ జాగరీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బదులు మీరు బటర్, గీ కూడా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదో స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా లిక్విడ్ అయ్యేంత వరకు బాగా ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. ఇది కంప్లీట్ లిక్విడ్ అవడానికి మీకు 10 to 15 minutes పడుతుంది. అలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే. ప్లస్ మనం ఇక్కడ వాడేది కర్డ్, జాగరీ, రాగి కాబట్టి ఇది కంప్లీట్గా హెల్తీ అండి. ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకొని తినేయచ్చు. మేమందరం దీనిపైనే డిపెండ్ అవుతూ ఉంటాం మా స్వీట్స్ గురించి. ఇది ఇలా లిక్విడ్ అయిపోయిన తర్వాత దీంట్లో 1 కప్ రాగి ఫ్లోర్, 2 to 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోండి. కోకో ఆర్ కెకో పౌడర్ 2 తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని సీవ్ చేసుకోండి. దాని తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి మొత్తం సీవ్ చేసేసుకోండి. సీవ్ చేసేసుకొని పిండి కన్సిస్టెన్సీలో మీరు మిక్స్ చేసేసుకోండి. అంతే అండి. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి బాగా గ్రీస్ చేసేసుకోండి ఆయిల్తో. దాని తర్వాత ఈ పిండి మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసేయండి. ఆ గిన్నెలో షిఫ్ట్ చేసేసి స్టవ్ మీద కానీ మైక్రోవేవ్లో కానీ బేక్ చేసేసుకుంటే మీ కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ప్యాన్లో చేశానండి. ప్యాన్ ఆన్ చేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసాను. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 25 minutes వరకు ఆన్ చేసి వదిలేసాను. అప్పుడు పుల్లకొచ్చి చూస్తే నా కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా తాతగారు ఏం చేశారో వింటారా అండి? మా తాతగారు పెద్ద అంబాసిడర్ కార్లో వెళ్ళి ఒక పెద్ద మెర్సిడీస్ కార్ని గుద్దేశారండి. గుద్దేస్తే దాంట్లో నుంచి ఒక 4 పెద్ద అన్నదమ్ములు దిగి వీళ్ళని కూడా దింపేశారండి కార్ నుంచి. అప్పుడు మా 90 ఏళ్ళ తాత బ్రెయిన్ ఎలా పనిచేసిందంటే, మీరా 4 ఉన్నారు, మేమా 2 ఉన్నాం, పైగా ముసలోళ్ళు, మాతో ఫైట్ ఏంటి బాబు మీకు అంటే ఆ పెద్దన్న తాత వాళ్ళ వైపు 2 పంపించి సరే ఇప్పుడు ఫైట్ చేయండి అన్నారండి. అప్పుడు తాతగారు అన్నారు, మేము 4 అయ్యాం, మీరు 3 అయిపోయారు కదా ఇప్పుడు అంటే, సరే తాతగారు మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మమ్మని తీసుకొని, మేము చూసుకుంటామని వాళ్ళు కొట్టుకొని ఉన్నారండి. ఇఫ్ యూ లైక్ our stories, please show some love by liking, sharing and subscribing. Thank you. Bye bye.